ఏమంటున్నాడు నీ సన్? హీరోనవుతానంటున్నాడా? నీ ఇష్ట ప్రకారం బిజినెస్ టైకూన్ అవుతానంటున్నాడా? తినబోతూ రుచెందుకు? ఈ సునీల్ గారిని చూసినప్పటి నుండి నా మూడ్ పాడైపోయింది. మాటి మాటికి ఆ మేఘమాలే గుర్తొస్తుంది. సారీ, చూసుకోలేదు. ఇట్స్ ఓకే. థ్యాంక్స్. దేనికి? పడకుండా పట్టుకున్నారు కదా. యు వెల్కమ్. థ్యాంక్స్ మ్యాన్. మీరు? మీరే అన్నారుగా ఐమ్ ఎ మ్యాన్. మరి మీరు? ఓ అమ్మాయిని. బాగుంది. చీకటి పరిచయం. తెల్లవారితే ఉండదు కదా. చీకటా పరిచయమా? అయ్యో, ఏమైంది? నా బుట్ట పడిపోయిందండి. ఓ డామ్ ఇట్. ఏమైంది? నాది కూడా పోయిందండి. ఏంటి, బుట్టానా? బుట్ట నేనెందుకు పెట్టుకుంటానండి? నాకు ఇష్టమైన వస్తువు పడిపోయింది. ఈ చీకట్లో వెతికితే దొరుకుతాయంటారా? వెతికితే ఏదైనా దొరుకుతుంది. ట్రై చేద్దామా? ట్రై చేస్తే ఏదైనా దొరుకుతుంది. ట్రై చేద్దాం. తలకు తల తగిలితే మళ్ళీ ఢీ కొట్టాలి, తెలుసా? తెలీదు. ఎందుకు? లేకపోతే కొమ్ములు వస్తాయండి. సో క్యూట్. మనుషులకి కొమ్ములుంటే బాగుండదు కదండి. ఇప్పుడు నాకు లేవనా? సో నైస్. ఎందుకని? చెప్తే ఫీల్ అవుతారేమోనండి. మొహమాటం లేకుండా ఉన్నదున్నట్టు మాట్లాడే వాళ్ళంటే నాకు ఇష్టం. ఫీల్ అవును. చెప్పండి. మీకు కొమ్ములున్నాయన్నారు కదా, అంటే మీకు చాలా పొగరని మీరే ఒప్పుకుంటున్నట్టు కదా, అందుకని. మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. చిన్నప్పటి నుంచి నేను ఇంతేనండి. పార్టీకి వచ్చారా? రావాల్సి వచ్చింది. మీరు? ఉండాల్సి వచ్చింది. అంటే? ఏం లేదులేండి. మీరేంటి రావాల్సి వచ్చింది అంటున్నారు? మీకు పార్టీలకు వెళ్ళడం ఇష్టం ఉండదా? ఇలాంటి వాతావరణం నాకు నచ్చదండి. ఎందుకని? ఇక్కడికొచ్చే వాళ్ళెవరూ హార్ట్ఫుల్ గా రారండి. వీళ్ళల్లో అవసరాల కోసం రిలేషన్స్ ని మెయింటైన్ చేసే వాళ్ళే ఎక్కువ. లిప్స్టిక్ పెదాల మీద
ఎక్స్ట్రా కోటింగ్లా ఆ చిరునవ్వులు, జలసిని దాచిపెట్టడం కోసం ఆర్టిఫిషియల్ పలకరింపులు, అంతా హిపోక్రసీ. వెరీ ఇంట్రెస్టింగ్. మీ అనాలిసిస్ కరెక్ట్. మీరేం చదువుకున్నారు? ఇలాంటి మనుషుల్నే. నాకు పార్టీల పేరుతో టైం వేస్ట్ చేయడం కన్నా పనికొచ్చే పని చేయడమే ఇష్టం. ఓ, దట్స్ గుడ్. మీరేం చేస్తుంటారు? నాకు నచ్చిందే చేస్తుంటాను. దట్స్ గ్రేట్. ఏ? నచ్చిందే చేసే అదృష్టం అందరికీ ఉండదు కదండి. నిజమే. పరిచయాలైన పేర్లు చెప్పుకోలేదు. మీ పేరు? నా పేరు మా చెల్లెలండి. లిఫ్ట్ చేసేదాకా ట్రై చేస్తూనే ఉంటుంది. మీరేదో అడిగారు? మీ పేరు అడిగానండి. ఓ, నా పేరా? నా పేరు, ఓ మై గాడ్, ఇప్పటికి దొరికింది. మీ పేరా? కాదండి, పోయిందనుకున్నా నా బుట్ట. అమ్మయ్య, వెలుతురులోకి వెళ్ళాక పెట్టుకుంటాను. మళ్ళీ జారి పడితే తెల్లవారేదాకా వెతుకుతూనే ఉండాలి. ఇన్నిసార్లు చేస్తుందంటే ఏదో ప్రాబ్లమే అయ్యుంటుంది. ఎక్స్క్యూజ్ మీ. ఏమండి? హలో. హలో, ఏంటే? హలో అక్క, పార్టీ మొదలైందా? మొదలైంది. చాలా గ్రాండ్ గా జరుగుతుందా? అవును. వాళ్ళకేం తక్కువ మరి. ఎలా ఉన్నాడు? ఎవరు? ఎలా ఉన్నాడేంటి? ఏ అర్థం కానీ ట్యాగ్ చేయకక్క, నిజం చెప్పు. ఎలా ఉన్నాడు? అతన్ని చూడగానే నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? గొంతు వినగానే ఎలా ఉంది? మున్ని, ఎవరి గురించే? అబ్బా, నువ్వు వెళ్ళిన పార్టీలో హీరో రిషి గురించి అక్క. చూసావా? మాట్లాడావా? ఎలా ఉన్నాడు? మాస్టర్ నిన్ను ఇంట్రొడ్యూస్ చేశారా? అందంగా ఉన్నాడా? స్టైల్ గా ఉన్నాడా? పవర్గా ఉన్నాడా? సింపుల్ గా ఉన్నాడా? నెమ్మది. ఏంటా ఎక్స్ప్రెస్ స్పీడు? ఎన్టీఆర్ లా పొట్టిగా ఉన్నా బాగా ఫైట్ చేస్తాడా? ప్రభాస్ లో పొడుగుని కూడా అమాయకంగా కనిపిస్తాడా? స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లాగా స్ప్రింగ్ లా డాన్స్ చేస్తాడా? రామ్ చరణ్ లా కోపంగా చూస్తూ అమ్మాయిల్ని కవ్విస్తాడా? మున్ని, ముందు నువ్వు ఫోన్ పెట్టు, ఇంటికొచ్చి చెప్తాను. అక్క అక్క ప్లీజ్ అక్క, చెప్పక్క. నేను ఇంకా చూడలేదు. నువ్వు ఫోన్ పెట్టేస్తే చూసి ఇంటికొచ్చి నీ 1,00,000 ప్రశ్నలకి సమాధానాలు చెప్తాను. ఓకేనా? పెట్టే. అక్క అక్క 1 minute, నాకు ఆటోగ్రాఫ్. ఎప్పుడు ఇంతే, పూర్తిగా వినదు. జనవరి 1కి ఇంటికి రమ్మని పిలిస్తే డిసెంబర్ 31కి వచ్చారంట. వెనకటికి నీలాంటి వాళ్ళెవరో. మరి ఇంత లేటా? అది రేఖ. మాస్టర్ నీ గురించి అడుగుతున్నారు. వచ్చావా? ఇక రావేమో అని సంతోషించాను. ఇక నువ్వు రావేమో, నేను ఒక్కదాన్ని డాన్స్ ఎలా చేయాలని ఫీల్ అవుతుంటే మొత్తానికి దిగావు. అయ్యో, మాస్టర్ వెయిట్ చేస్తున్నారా? త్వరగా వెళ్ళి సారీ చెప్పాలి. పద పద, త్వరగా పద. ఆగాగు. ఏంటి ఇలాగే వస్తావా పార్టీలోకి? ఏ, నా డ్రెస్ బాలేదా? నీ ఫ్యాషనే బాలేదు. ఓల్డ్ ఇస్ గోల్డ్ అమ్మా. అయినా ఫిల్మ్ హీరోయిన్స్ అందరూ అద్దిరిపోయేలా స్టైలిష్ గా వస్తారు. వాళ్ళతో మనకి పోటీ ఏంటి? అంత లేదు. ఒక చెవికే గోల్డ్ పెట్టుకోవడం బ్యాడ్ అమ్మా. లేదు, రెండోది కూడా ఉంది.
ఇది ఆ చీకట్లో చిన్నడితో అయి ఉంటుంది. మున్ని ఫోన్ వల్ల ఇలా జరిగింది. మాస్టర్ నమస్తే మాస్టర్. ఎక్కడికి బంగారం? ఇప్పుడే వస్తాను మాస్టర్. ఆల్రెడీ లేట్ గా వచ్చావు. పార్టీ మొదలైంది, పద పద. పైగా ఫస్ట్ పెర్ఫార్మెన్స్ మీ ఇద్దరిదే. అది కాదు మాస్టర్, ఈ చెవి పోగు పోయింది. పర్వాలేదు, ఇప్పుడు వెతుకుతూ కూర్చునే టైం లేదు. పద. ఒంటి చెవి పోగుతో బాగుండదేమో మాస్టర్. డోంట్ వరీ బంగారం, ఇలాంటి పార్టీలకి హీరోయిన్ పాపలు ఒట్టి చేతులతో రారు, పెద్ద పెద్ద బ్యాగులతో వస్తారు. వాటిలో ఉండేవి జ్యువెలరీ, మేకప్ కిట్లే. పాపరేఖ, మాస్టర్ అక్కడున్న ఆ హీరోయిన్ పాపల్ని అడిగి నేనిమ్మన్నానని చెప్పి ఒక జత దుద్దులు పట్రా. రా, పద బంగారం. ఆరడుగులుంటాడా, ఏడడుగులేస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశ పెడుతుంటాడా, ఆట పడుతుంటాడా, అందరికి నచ్చేసేవాడా. సరిగ్గా 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 నిలవెందుకే, బెరుక్క బెరుక్క అయిపోతే బదులేది ఇవ్వకుండా వెళ్ళిపోతే. ఆరడుగులుంటాడా, ఏడడుగులేస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశ పెడుతుంటాడా, ఆట పడుతుంటాడా, అందరికి నచ్చేసేవాడా. హాయ్ ఎవ్రీబడి, ఎలా ఉన్నారు? సూపర్. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ శ్యామల. సో మన దర్శక దిగ్గజం, దర్శక బ్రహ్మ విరించి గారి ఆహ్వాన విన్నపాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన నా కో స్టార్స్, ఫ్రెండ్స్, టెక్నీషియన్స్ అందరికీ కూడా హార్టీ వెల్కమ్. నన్ను మీలో ఎంతో మందిని నటినట్లుగా సినీ పరిశ్రమకి పరిచయం చేసి మరే దర్శకుడు ఇవ్వనన్ని ఎన్నో 100 days మూవీస్ ని అందించిన మన విరించి గారు ఇవాళ ఇక్కడ మనందరినీ గ్యాదర్ చేయడం వెనుక ఒక పెద్ద విశేషమే ఉందండి. ఆ విశేషం ఏమిటా అనే అంశంపై మీ మనసుల్లో, నా మనసులో 2 రకాల ఊహాగానాలు జరుగుతున్నాయి. మరి విరించి గారు మన ఊహలకు అందింది చేస్తారా, లేకపోతే ఎప్పట్లా డిఫరెంట్ స్టైల్లో ఊహలకు అందని విధంగా ఏమన్నా చేస్తారో తెలుసుకోవాలంటే వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. జనరల్ గా మనం ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం, అది మన అదృష్టం. కానీ ఇవాళ ఇక్కడ ఈ పూల్ సైడ్ పార్టీలో మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి 2 ముద్దు గుమ్మలు రాబోతున్నారు. వాళ్ళెవరా అనుకుంటున్నారా? మరెవరో కాదండి, మనందరి ఫేవరెట్ మాస్టర్ సేతు మాస్టర్ స్టూడెంట్స్. లెట్స్ వెల్కమ్ దెం.
గంజీలే తీద్దామా వాన వాన వల్లప్ప తిరుగుదామిలా నింగి నేల హరివిల్లి కలుపుదామిలా గట్టివాము చాటుగా లంక చుట్టగాటుగా గుప్పు గుప్పు మంటలాగుదా ఊరి పెద్ద గుట్టుగా రంగితోటి పచ్చిగా పులుపుతున్న మాట చాటుగా కోవెల్లో చేరి కోలాటమాడేద్దామా టింక టక్కరి టింక టింక టక్క కోవెల్లో చేరి కోలాటమాడేద్దామా వీధుల్లో చేరి మనం వసంతాలు ఆడేద్దామా వయ్యారం ఒలికిద్దామా సంగీతం పలికిద్దామా వయ్యారం ఒలికిద్దామా సంగీతం పలికిద్దామా వాన వాన వల్లప్ప తిరుగుదామిలా నింగి నేల హరివిల్లి కలుపుదామిలా ఓహో మబ్బుల్లో హంసలాగా మల్లెల్లో మంచులాగా కన్నుల్లో సిగ్గులాగా వెన్నెల్లో ముగ్గులాగా దోసిట్లో చినుకులాగా వాకిట్లో తులసిలాగా వరిచేలో గుప్పలాగా పెదవుల్లో నవ్వులాగా మనమంతా గంతులాడుదాం సిరిముప్పై చిందులాడుదాం సరదాగా ఆటలాడుదాం పరువాల పాట పాడుదాం లా 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 లా. లా 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 లా. సార్ ఒక్కసారి రండి. ఎక్కడికయ్యా? ఎవరైనా చీఫ్ గెస్ట్ వస్తున్నారా? అవును సార్, మీరే స్వయంగా రిసీవ్ చేసుకోవాలి. ఎవరు? గౌరీ శంకర్ సార్. వాడా? వాడినెవరు పిలిచారు? మనం పిలవలేదే. మీరు వద్దన్నారు, కానీ నేనే పిలవాల్సి వచ్చింది. సార్, ఇండస్ట్రీలో అంతా ఆయన్ని పిలవకపోతే కోరి ప్రమాదం తెచ్చుకున్నట్టే అనేసరికి ఏడ్చాడు. ఏం చేస్తాడు? అసలు వాడి చూపు కూడా నా కొడుకు మీద పట్టడానికి వీల్లేదని నేను అనుకుంటుంటే నువ్వెందుకు పిలిచావు? సారీ సార్, పిలవకపోతే వాడు మనల్ని శత్రువులా చూస్తాడు సార్. రేపు మన అబ్బాయి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత ఇలాంటి వాళ్ళతో అవసరం రావచ్చేమో. ప్లీజ్ సార్. Paderinade pinnod